అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. ఈ రోజు మేము వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. కానీ ఫుల్గా వర్షం అయితే పడుతుంది. అసలు మేము వాటర్ ఫాల్స్ చూడమా అనుకుంటే వెళ్ళినాం. కాకపోతే ఫైనల్ గా చూసినాం. నాకు మాత్రం వాటర్ ఫాల్స్ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ముందు చూడండి వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం గ్రీన్ కలర్, అంటే ఇంతకుముందు వర్షం పడ్డది కదా, ఇంకా వర్షం చినుకులకు ఇంకా గ్రీన్ కలర్ ఇంకా ఎక్కువ హైలైట్ గా అనిపిస్తుంది. అవి పెద్ద పెద్ద గుట్టలు, కాకపోతే వాటిని మంచిగా దున్ని అక్కడ కూడా పంటలు పండిస్తారు. నాకు మాత్రం ఇట్లా తిరగడం అంటే చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్ కి ఆఫ్ ఉన్న రోజు లొకేషన్ చూస్తాం. మాకు దగ్గరలో ఏవేవి ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ అని చూసుకుంటాం, మ్యాప్ లో కొడతాం. ఇంకా ఎన్ని వీలైతే అన్ని తిరిగి వస్తాం ఒక్క రోజులా. కాకపోతే కొంచెం కడుపులో ఆసర ఉండాలి నాకు. ఇంకెంత దూరమైనా సరే వెళ్తాం. నైట్ వరకు ఇంటికి అయితే వచ్చేస్తాం. అబ్బా ఫుల్ బాగుంటది. నాకు మళ్ళీ సిటీ లాగా అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంకా రకరకాల వెహికల్స్ అయితే కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ పచ్చగా పంట పొలాలు మొత్తం మంచిగా కనిపిస్తాయి కదా, గ్రీన్ కలర్. అట్లనే మంచి మంచి జంతువులు కూడా కనిపిస్తుంటాయి. నాకు అట్లా ఇష్టం ఉంటది బాగా. అందుకే సిటీస్ కి ఎక్కువ పోము. ఎక్కువ వాటర్ ఫాల్స్ కానీ బీచ్లు, అట్లనే రివర్, లేక్స్, పార్కులు అట్లా ఉంటాయి. ఇంకా వెళ్తుంటాం. ఇప్పుడు వెళ్ళే వాటర్ ఫాల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి. Llega algún día, la sangre estalla y caíste en cornisas y el cuerpo tibio no te deja pensar. Si te gustó no niegues con risas, no hay verdad más grande que digas que a buena racha después a remar. Si te quedas no vengas con listas ni con medidas que corten las risas. Este conteo se va a terminar. La melodía que suena enseguida es el latido que ponen los días y tus canciones se cubren de mar. Si te vas no vuelvas con prisa ni con medida. ఇక్కడ వాటర్ చూడండి ఎట్లా అవుతున్నాయి. వాటర్ షెడ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది.
ఇది చూడడానికి మాత్రం సేమ్ పుట్టగొడుగు అంటే మష్రూమ్ లాగానే ఉంది కదా. అయితే నేను దూరం నుంచి చూసి సడన్ గా వామ్మో ఇంత పెద్ద ఉంది పుట్టగొడుగు అనుకున్నా. కాకపోతే దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ పైసా బిల్లలు ఉంటాయి కదా, అంటే పౌండ్స్ పెన్స్ అని ఉంటాయి కదా, వాటిని కుచ్చి అట్లా పెట్టిరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.